అయితే ఈరోజు నేను వాక్యం ఏం చెప్పాలి అని ఆలోచిస్తున్నప్పుడు ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం మనం ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. ఇర్మియా 7వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుదాం, ఒక్కొక్క వచనం చదువుదాం. ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో, నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారో మనం చూద్దాం. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. ఈ వాక్ ఎక్కడి నుంచి వచ్చిందండి? ఎక్కడి నుంచి? ఇది ఏమన్నా ఇర్మియా తలంపుల నుంచి వచ్చిన వాక్కా? కాదు. ఎక్కడి నుంచి వచ్చింది? యెహోవా నుంచి వచ్చిన వాక్కు. అంటే మనం ఏదైతే చదవబోతున్నామో ఇదంతా కూడా యెహోవా నుంచి ఇర్మియాకి వచ్చిన వాక్కు. అంటే దేవుడు ఇర్మియాతో పలికిన మాటలు. ఓకే, నెక్స్ట్. ఇది ఎక్కడ చెప్పమన్నాడండి ఆయన? యెహోవా యొక్క మందిరము ఉన్న ఒక ద్వారం దగ్గర నుంచుని నేను చెప్పిన మాటలు నువ్వు ప్రకటించు అని ఇర్మియాకి యెహోవా చెబుతున్న వాక్ అన్నమాట. ఎందుకంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఎంతగానో ప్రేమించాడు. ఆయన ఒక ప్రత్యేక జనాంగంగా దేవుడు అని ఎంచుకున్నాడు. ఆ ప్రజలతో ఏమి చెప్పాలి అని ఆలోచించినప్పుడు మనం అనుకుంటే దేవుడు ఇర్మియా ద్వారా ఆ ప్రజలను ఏమి హెచ్చరించాడో ఈరోజు వాక్య ధ్యానం చేసుకుందాం. ఎవరి మాట వినాలి మనం? యెహోవా మాట వినాలి. ఇర్మియా ఏం చెప్తున్నాడంటే, ఈ మాట నేను చెప్పటం లేదు, ఈ మాట నరసింహ చెప్పటం లేదు, ఈ మాట జాన్ డేవిడ్ అని చెప్పటం లేదు. ఈ మాట ఎవరు చెప్తున్నారంటే యెహోవా దేవుడు మీకు చెప్పమన్న మాట అని ఇర్మియా ప్రవక్త ద్వారా యెహోవా పలికిన మాటలు ఏంటో మనం చూద్దాం. మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. ఆ ముందు వాక్యం చదవండి, ఆ ముందు లైను. నేను ఈ స్థలమును, అక్కడి నుంచి చదవండి. మీరేం చెప్తున్నారంటే ఇది యెహోవా ఆలయము, ఇది యెహోవా ఆలయము అని చెప్పుకుంటూ తిరుగుతున్నారు కదా. ఏం చెప్తున్నారు వాళ్ళు? యెహోవా నివసించే స్థలము, ఇది యెహోవా ఏర్పరిచిన స్థలము, ఇది మా మందిరము, ఇది మా మందిరము అని చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నారంట. మీరు ఒకసారి వేరే ట్రాన్స్లేషన్ చూస్తే వీఆర్ సేఫ్ అంటే తెలుసా, నేను చాలా సురక్షితంగా ఉన్నాము. ఎందుకో తెలుసా? మేము దేవుని మందిరంలో ఉన్నాం. ఎక్కడున్నారు వాళ్ళు? దేవుని మందిరంలో ఉన్నాం కాబట్టి నేను చాలా సేఫ్. దేవుని వాక్యం చదువుతున్నాను కాబట్టి నేను చాలా సేఫ్. నేను దేవుని ప్రార్థిస్తున్నాను కాబట్టి నేను చాలా సేఫ్ అని ఎంతమంది అనుకుంటున్నారు చెప్పండి? ఈరోజు అనుకుంటున్నారా? మనం అనుకుంటాం కదా, మనం చాలా సేఫ్గా ఉన్నామా లేదా, సురక్షితంగా ఉన్నామా లేదా, ఉన్నాం అనుకుంటున్నారా? కానీ అలా అనుకోవడం కూడా దేవునికి కోపం తెప్పించుద్దంట. ఏం తెప్పించుద్ది? దేవుడు కోపం వస్తుందంట. నేను సురక్షితంగా ఉన్నాను, నేను దేవుని ఆలయంలో ఉన్నాను, ఇది దేవుని ఆలయము, దేవుని ఆలయము, దేవుని ఆలయం అని చెప్పుకుంటూ తిరగడం కూడా దేవునికి కోపం తెప్పించుద్దంట. ఈ మాట నేను చెప్పట్లా. ఎందుకు తెలుసా? దేవుని ఆలయంలో ఉండడం కాదు, దేవుడు మీ ఆలయంలో ఉండాలి. ఎందుకంటే పౌలు రాస్తే ఏమంటారు తెలుసా? నీ దేహము దేవునికి ఆలయంగా ఉండాలి, అది పవిత్రపరుచుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తాడని రాసి ఉంటుంది. మనం ఏం చేస్తున్నామంటే మన దేవాలయం ఏంటో తెలుసా? ఇదే, ఈ ప్లేసే. కానీ దేవుడు అంటున్నాడు మీ దేవాలయము మీ శరీరమే. నేను దేవాలయంలో ఉంటాను, మందిరంలో ఉంటాను, నేను సేఫ్ అనుకోవద్దు. నువ్వు సేఫ్గా ఉండాలంటే నీ యొక్క దేహము దేవాలయంగా మారినప్పుడు మాత్రమే నీవు సేఫ్గా ఉన్నట్టు. హల్లెలూయా. మన దేహాన్ని ఎప్పుడైతే దేవాలయంగా మార్చలేకపోతున్నామో, మన దేహాన్ని ఎప్పుడైతే దేవుడు నివసించే స్థలంలాగా ఏర్పరచుకోలేకపోతున్నామో, వీఆర్ నాట్ సేఫ్. దేవాలయంలోకి వచ్చి ఉండడం కాదు, దేవాలయంలో ఉంటూ దేవునితో గడపాలి సమయం. రోజంతా దేవాలయం పడుకుంటే పెద్ద ఉపయోగం ఏం లేదు కదా. ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆరాధించాలి, ప్రార్థించాలి,
అలాగే దేవునితో సత్సంబంధంగా ఉన్నప్పుడే ఆ దేవాలయంకి వెళ్ళినప్పుడు నీకంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది. దేవాలయంలో కుర్చీలు ఉంటాయి, మనం ఉంటాం కదా, పెద్ద డిఫరెన్స్ ఏంటి మరి? ఉంటాయి కదా, కుర్చీలు ఉంటాయి, స్టేజ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి కదా. వాటికి మనకి తేడా ఉంటుంది తెలుసా? మనం దేవాలయం ఉన్నప్పుడు దేవునితో మాట్లాడాలా, దేవునితో సమయం గడపాలా, వాక్యంతో గడపాలా, ప్రార్థనతో ఉన్నప్పుడే నువ్వు దేవాలయంలో ఉన్నప్పుడు సేఫ్. అంతే తప్ప ఏదో ఇల్లు ఇక్కడ కూర్చుని నేను సేఫ్, నేను చాలా సురక్షితంగా ఉన్నాను అనుకోవడం అనేది బుద్ధిహీనతే. దేవాలయంలో ఉంటూ ఒక కుర్చీలాగా, ఒక ఫ్యాన్ లాగా ఉండకూడదండి. దేవాలయంతో ఉంటూ దేవునితో సంభాషించేవారిలాగా ఉండాలి, దేవునితో మాట్లాడాలి, దేవుని ప్రార్థించాలి, వాక్యాన్ని అర్థం చేసుకోవాలి, జ్ఞానం ఇమ్మని అడగాలి. అప్పుడే నువ్వు దేవాలయం ఉన్నప్పుడు సేఫ్గా ఉంటారనమాట. లేదనుకోండి, ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు ఏం చెప్పారంటే తెలుసా? వీఆర్ సేఫ్, దిస్ ఈజ్ లార్డ్స్ టెంపుల్, ఇది దేవుని యొక్క దేవాలయము, దేవుని దేవాలయం అని చెప్పుకుంటూనే తిరిగేవాళ్ళు. కానీ వాళ్ళలో మార్పు లేని జీవితం ఉన్నప్పుడు నువ్వు దేవాలయంలో ఉన్నా కూడా నువ్వు సేఫ్ కాదు. మార్పు లేని జీవితం, దేవుని అంగీకరించిన తర్వాత కూడా మన జీవన శైలిని ఎప్పుడైతే మార్చుకోలేకపోతున్నామో, నువ్వు ఎన్ని దేవాలయాలు తిరిగినా, ఎన్ని మందిరాలు తిరిగినా, ఎన్ని సంఘాలు తిరిగినా నువ్వు సేఫ్ కాదు. పశ్చాత్తాపం లేని విశ్వాసము వ్యర్థము. పశ్చాత్తాపంతో అయితే విశ్వాసం ఉంటుందో అది నీకు ఘనత తీసుకొస్తుంది. కానీ మనలో ఏముంటుంది తెలుసా? పశ్చాత్తాపం ఉండదు, విశ్వాసం ఉంటుంది. ఎందుకంటే దేవుడు అనే ఒక సూపర్ పవర్ అని ఫీల్ అవుతారు చాలామంది. ఆయన చాలా శక్తివంతుడు కాబట్టి నమ్మకం ఉంటుంది. అది కాదు కావాల్సింది, పశ్చాత్తాపంతో కూడిన విశ్వాసం ఉన్నప్పుడే నువ్వు దేవుని మందిరంలో సేఫ్. పశ్చాత్తాపం లేకుండా దేవుని మందిరంలో కూర్చుని జీవనంలో మార్పు లేదు, అలాగే దేవునికి ఇష్టానుసారంగా నువ్వు బ్రతకడం లేదు, కానీ 24/7 దేవాలయంలో ఉన్నా కూడా అది వ్యర్థమే. ఎలా ఉంటుందంటే, లైబ్రరీకి వెళ్ళి చదువుతున్నారు అనుకోండి, 6 గంటలు 8 గంటలు చదువుతారు చాలామంది, కానీ ఇక్కడ ఏం ఎక్కదు చెప్తారు కదా చాలామంది, ఏం ఎక్కట్లేదు అంటారు. అలా ఉంటే వేస్టే కదా. ఎంత సమయము మందిరంలో గడుపుతున్నాం అన్నది కాదండి, మందిరంలో ఉన్నాం అన్నది కాదు, ఆ మందిరంలో ఉన్నప్పుడు దేవునితో ఎంత సమయం గడుపుతున్నాం అనేది ఇంపార్టెంట్. అప్పుడే దేవుడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. లేదనుకోండి, ఇజ్రాయేల్ ప్రజల మీద ఎంతైతే దేవుడు ఎలా అయితే కోపపడ్డాడో మన మీద కూడా కోపపడతాడు. అందుకే అంటాడు, మీరు జీవన శైలిని మార్చుకోండి, మీ యొక్క చేసే తప్పిదములను ఒకసారి చూసుకుని దాన్ని సరి చేసుకోండి. మందిరంలో ఉన్నాను, మీటింగ్స్కి వెళ్తున్నాను, అన్నీ చేస్తున్నాను, కానీ మనలో మార్పు లేకపోతే ఎన్ని మీటింగ్లకు వెళ్ళినా, ఎన్నిసార్లు నువ్వు వాక్యం చదివినా, ఎన్నిసార్లు వాక్యం విన్నా కూడా వ్యర్థమే. మార్పు లేని జీవితంతో మందిరంలోకి రావడం కన్నా మార్పు కలిగిన జీవితంలో మందిరంలోకి రండి, మీరు దేవునితో సంబంధం కలిగి ఉంటారు. మార్పు కోసం కూడా నువ్వు రావచ్చు. ఎలాగా? నన్ను నేను మార్చుకుంటాను అని దేవుని సన్నిధిలో మీరు ఉండండి, దేవుని శక్తిని మీరు చూస్తారు. ఏదో ఊరుకునే అలవోకుగా ఆదివారం కాబట్టి మా నాన్నగారు వెళ్ళేవారు, మా అమ్మమ్మ గారు వెళ్ళేవారని సంఘానికి వస్తే ఉపయోగం లేదు. నన్ను నేను మార్చుకుంటాను అని ఒక ఆలోచన, నన్ను నేను మార్చుకుంటాను అని ఆసక్తి ఉన్నప్పుడు మీరు సంఘంలో కూర్చోండి, లేతే దేవుడు మీతో మాట్లాడతాడు. ఎందుకంటే దేవుడు హృదయాంతరంగాలను ఎరిగిన దేవుడు. ఏ మనసుతో నువ్వు మందిరంలోకి వస్తున్నావు, ఏ మనసుతో నువ్వు ఇక్కడ కూర్చుంటున్నావు, ఏ మనసుతో నువ్వు ఈ సమయాన్ని దేవునికి వెచ్చిస్తున్నావు అని దేవునికి తెలియదంటారా? తెలుసు కదా. ఆ సమయం దేవునికి ఎందుకు వెచ్చిస్తున్నావో దేవుని ప్రేమించి వెచ్చిస్తున్నావా? దేవుని ప్రేమించి సంఘంలో కూర్చుంటున్నావా? దేవుని ప్రేమించి మందిరంలో ఉన్నావా? దేవుని ప్రేమించి దేవుని కొరకు వస్తున్నావు అనేది దేవుడు ఖచ్చితంగా మన మనసు ఎరిగిన దేవుడు ఆయన. అంటే అలవాటుగా మీరు మందిరానికి రాకండి, మార్పు కోసం, మార్పు కలిగి దేవుని కొరకు మీరు మందిరంలోకి వచ్చినప్పుడు దేవుడు చాలా సంతోషిస్తాడండి. అందుకే అంతటా ఇజ్రాయేలు ప్రజలతో, ఇది దేవుని దేవాలయం చెప్పుకుని తిరగొద్దు. ఎందుకో తెలుసా? దేవాలయములకు నువ్వు వెళ్ళేటప్పుడు ఎటువంటి మనసు కలిగి వెళ్ళావనేది ఇంపార్టెంట్, ఎంత ఆసక్తితో వెళ్ళామనేది ఇంపార్టెంట్. మన ఆసక్తి ఉండదు మనకి. టైం టేబుల్, చాలామంది టైం టేబుల్, సండే వస్తే 2 గంటలు చర్చికి వెళ్తే ఓ టైం టేబుల్ టిక్. ఆసక్తితో వెళ్ళాలి మనం. ఎలా వెళ్ళాలండి? ఆసక్తితో వెళ్ళాలి మనం. అందుకే
5వ వచనం నుండి చూడండి, చదవండి. మీరు ఏం చేయాలండి అంటే మీ మార్గములను మీ క్రియలను యథార్థముగా చక్కపరుచుకుని, అక్కడ మాట యథార్థంగానే మాట చాలా చాలా ప్రాముఖ్యమైన మాట. ఎందుకు తెలుసా? మనలో యథార్థత చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే నేను తప్పు చేశానని చెప్పడానికి మనసు ఒప్పుకోదు మనకి. అంతే, అట్లీస్ట్ దేవుని దగ్గరనే యథార్థంగా ఉండాలి మనం. మన పక్క వంద వరకు మనం వెళ్ళి తప్పు చేసామని చెప్పామనుకోండి, వాడు నన్ను ఎలా చూస్తాడో, అంతే కదా, వాడు నన్ను ఎలా చూస్తాడో, ఏమనుకుంటాడో అని చెప్పి పక్క వాళ్ళతో మనం చెప్పుకున్నప్పుడు మన యథార్థత అనేది కొంచెం తగ్గొచ్చేమో, కానీ దేవుని దగ్గర 100% యథార్థత ఉండాలి. ఎంతంటే మనసులో ఏది కూడా దాచుకోకూడదు. మీరు యథార్థత కలిగి ఉండండి. ఇంకా చదవండి. ఎవరిని బాధింపకూడదు? తండ్రి లేని వారిని, విధవరాలను, పరదేశి వాళ్ళని ఉంటుంది. అంటే మనకు తెలియని వ్యక్తులు ఉంటే మనలో ఉన్న ఒక ఆలోచన ఏంటో తెలుసా? ఎవరన్నా మోసం చేయాలనుకోండి, తెలిసిన వ్యక్తిని మోసం చేసే వాళ్ళు ఉంటారు చాలామంది కదా. కానీ ఎక్కువ మంది తెలియని వ్యక్తిని మోసం చేయడం చాలా ఈజీ కదా, అవునా? ఏది ఈజీ? తెలిసిన వ్యక్తినా తెలియని వ్యక్తినా? తెలిసిన వ్యక్తినా తెలియని వ్యక్తినా? తెలిసిన వ్యక్తినే మోసం చేయడం చాలా ఈజీ. తెలియనివాడు మనం నమ్మడు కదా. నమ్మినోడినే మోసం చేయగలం మనం, నమ్మనోడిని మోసం చేయలేం. ఆ నమ్మకం అనేది ఎప్పుడు కూడా తెలిసిన వాళ్ళకే నమ్మకం వస్తుంది మన మీద, తెలియనివాడు మనం నమ్మకపోవచ్చు. కాబట్టి మోసపోకండి. మందిరంకి వచ్చాను అని మోసపోకండి. ఏ ఉద్దేశంతో మందిరంలోకి వచ్చావు? ఎటువంటి మనసుతో మందిరంలోకి వచ్చావు? ఎటువంటి ఆలోచనతో ఇక్కడ కూర్చున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. కానీ మన ఆలోచన ఎక్కడో ఉంటుంది, ఏముంటుంది? మన శరీరం ఎక్కడ ఉంటుంది. దానివల్ల పెద్ద ఉపయోగం ఏం లేదు. అందాక వాక్యం చెప్తూ ఒక ఉదాహరణ చెప్పాను నేను. ఒక సీట్ ఇక్కడ కూర్చుని ఉన్నారు, మీరు ఇక్కడ కూర్చుని ఉన్నారు. మీ ఆలోచన మీ ఇంట్లో ఉందనుకోండి, ఆ సీట్ ఇంకా ఖాళీగా ఉన్నట్టే, అంతేనా? ఆలోచన అక్కడ ఉంది, మీ శరీరం ఎక్కడుంది అంటే మీ స్థలం ఇంకా ఎంటీగా ఉన్నట్టే. ఎటువంటి మనసుతో మీరు దేవాలయంకి వస్తున్నారు? మీ జీవన విధానాన్ని మార్చుకుంటున్నారా? యథార్థమైన విశ్వాసంతో మీరు దేవుని దగ్గరికి వస్తున్నారా? లేదంటే ఏదో ఆశించి దేవుడు ఏదో చేసేస్తాడు నాకు, లేదంటే నాకున్న పరిస్థితులు మార్చేస్తాడు అని మీరు ఇక్కడికి వస్తున్నారా? అంతే తప్ప దేవుడు నా కొరకు శిలువలో ప్రాణం పెట్టాడు, నా పాపముల కొరకు ఆయన బలైపోయాడు, దేవుడు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు, నాకు నిత్య జీవాన్ని ఇచ్చాడని అని ఆలోచన ఎంతమంది వచ్చారు ఈరోజు చెప్పండి? ఏమి ఇవ్వకపోయినా పర్లేదు నాకు దేవుడు, ఎందుకంటే నేను దేవునితో ఉంటే దేవుడే నన్ను చూసుకుంటాడు. యెహోవా ఈరే అంటే మీనింగ్ ఏంటండి? యెహోవా ఈరే అంటే చెప్పండి, ఆయన చూసుకునేవాడా కాదా? యెహోవా ఈరే అంటే చెప్పండి. ఎల్రోయి అంటే చెప్పండి. ఎల్రోయి అంటే చెప్పండి. యెహోవా చూచును. ఆయన తెలియదా మనకి ఏం కావాలో? ఆయన తెలుసు కదా మనకి ఏం కావాలో. మరి ఇంకెందుకు దానికోసం పరితపించిపోతాం మనం? నిత్య జీవానికి దేవుడిచ్చిన ఒక గొప్ప బహుమతిని పొందుకున్నందుకు దేవుని ఆరాధించడానికి దేవాలయంకి రావాలి. ఏదో దేవుడు ఇస్తాడని కదా, ఆల్రెడీ ఇచ్చిన దాని కొరకు రండి. ఎందుకంటే దేవునితో ఎప్పుడైతే ఉంటారో, నిత్య జీవాన్ని ఎప్పుడైతే దేవుడు ఇచ్చాడో, ఈ లోక సంబంధమైన విషయాలు దేవుడు ఇవ్వలేడా? నిత్య జీవంలోనే నీకు ఇచ్చారు కదా. నిత్య జీవాన్ని నీకు ఏర్పరిచిన దేవుడు లోక సంబంధమైన అవసరతలు మనకి ఇవ్వలేడా అని అడుగుతున్నాను. కానీ మన ఫోకస్ అంతా కూడా లోక సంబంధమైన విషయాలు కానీ, మనకున్న అవసరతలు కానీ, అక్కర్లు కానీ దీని మీదే ఉంటుంది. కానీ ఇచ్చిన నిత్య జీవం మీద మనం ఎప్పుడు కూడా ఫోకస్ చేయం. మనం ఇక్కడ మందిరంలో ఉన్నప్పుడు, దేవాలయంలో ఉన్నప్పుడు నిత్య జీవం మీద ఫోకస్ చేయాలా. ఎటర్నల్ లైఫ్ ఇచ్చాడు కదా మన అందరికీ దేవుడు. దాని కొరకు మనం దేవునికి ఆరాధించాలా, దాని కొరకు దేవుడిని మనల్ని ప్రైజ్ చేయాలా. మనం ఏం చేస్తామంటే, ఏదైనా మనకి అక్కర అవసరత తీర్చినప్పుడే మనకు వస్తుంది సాక్ష్యం. ప్రతిరోజు సాక్ష్యం అంటే తెలుసా? నిత్య జీవం నాకు ఇచ్చాడు, అదే సాక్ష్యం మనకి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చదవండి, కింద ఉంటుందమ్మా. అన్య దేవతలను అనుసరించకూడదు. ఈ రోజులో అన్య దేవతలు అంటే చాలా వచ్చాయి మనకి. అన్య దేవతలు అంటే వేరే విశ్వాసం కోసం నేను మాట్లాడట్లే. మన దగ్గరే చాలా అన్య దేవతలు ఉంటాయి. ఇప్పుడు క్రిస్మస్ సీజన్ మనకి.
ఈ క్రిస్మస్ సీజన్లో ఎన్ని అన్ని దేవతలు ఉంటాయంటే మన దగ్గర కూడా తిరుగుతుంటాయి అనమాట. క్రీస్తుని మర్చిపోయి క్రిస్మస్ చేసుకుంటున్నాం మనం. ఎవరినండి? క్రీస్తుని మర్చిపోయి క్రిస్మస్ చేసుకుంటారు. క్రిస్మస్ అనగా గుర్తొచ్చేది ఎవరు చెప్పండి? చెప్పండి, పర్లేదు, ఎవరు చెప్పండి. కేక్స్, ఇంకా క్రిస్మస్ ట్రీ, ఇంకా బట్టలు, అండ్ స్టార్స్. ఎస్, స్టార్స్. ఇంకా శాంతా క్లాజ్. ఎక్కడికి వెళ్ళినా ఉంటాడు ఆయన. పాప క్రీస్తు కూడా ఉండడం మనిషి చోట్లనే. కానీ ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఖచ్చితంగా శాంతా క్లాజ్ ఉంటాడు. అన్ని దేవతలు అంటే వీళ్ళే. ఎందుకంటే దేవుని స్థానాన్ని ఎవరు భర్తీ చేసినా కూడా వాళ్ళు అన్ని దేవతలే. ఈరోజు క్రిస్మస్లో క్రీస్తుని అనుసరించే క్రిస్మస్లు లేవండి, శాంతా క్లాజ్ని అనుసరించే క్రిస్మస్లు ఉన్నాయి. అసలు శాంతా క్లాజ్కి క్రిస్మస్తో సంబంధమే లేదు. ఉందంటారా? లోకాసువార్త 2వ అధ్యాయం చదవండి, ఎక్కడ ఉన్నాడేమో చెప్పండి నాకు, తర్వాత ఇంటికి వెళ్ళి. అసలు సంబంధం లేని వ్యక్తి. కానీ ఏమవుతుంది తెలుసా? జీసస్ క్రైస్ట్ని శాంతా క్లాజ్ రీప్లేస్ చేశాడు. ప్రపంచమంతా అది ఎంజాయ్ చేస్తుంది. రెడ్ అండ్ వైట్, అంతేనా? రెడ్ అండ్ వైట్. ఇంకా వాళ్ళు వేసే చిందులు, డ్యాన్సులు, కామెడీలు, ఇదే మనకి. దేవాలయంలో కూడా ఇదే జరుగుతుంది, చర్చెస్లో ఇదే జరుగుతుంది. క్రిస్మస్ వచ్చిందంటే ఫోకస్ అంతా శాంతా క్లాజ్ మీద ఉంటుంది. ఎంతమంది నేను చెప్పేది రైట్ అంటారు చెప్పండి? అవునా కదా? ఫోకస్ అంతా అక్కడే. బారుల్లో క్రిస్మస్, పబ్బుల్లో క్రిస్మస్, హాస్పిటల్స్లో క్రిస్మస్, కాలేజీల్లో క్రిస్మస్. క్రిస్మస్ లేని స్థలము ఈ రోజుల్లో లేదు. కానీ క్రైస్ట్ లేని స్థలాలు చాలా ఉన్నాయి. అర్థమైంది నేను తేడా చెప్పింది నీకు? క్రిస్మస్ లేని స్థలం లేదు, ఉంది క్రిస్మస్. కానీ అక్కడ జీసస్ క్రైస్ట్ లేరు. ఆయన బదులు ఏముంటాయో తెలుసా? శాంతా క్లాజ్ ఉంటుంది. ఇంకెవడుంటాడు? ట్రీలు ఉంటాయి, కేకులు ఉంటాయి, బిస్కెట్లు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అన్ని దేవతలు అంటే ఏదనుకో ఇవే అవన్నీ. ఎందుకంటే దేవుని స్థానాన్ని ఎవరైతే భర్తీ చేస్తారో వాళ్ళు అన్ని దేవతల కిందే లెక్క. మనకు కూడా క్రిస్మస్ అనగానే ఇమ్మీడియట్ గుర్తొచ్చేది అదే, బెల్స్. ఇంకా మనకు పర్లేదు. కానీ మీరు అమెరికా సైడ్ వెళ్తే మొత్తం అంతా అయ్యే ఉంటాయి. కానీ దేవుని వాక్యం క్లియర్గా చెప్తున్నాడు తెలుసా? మీరేమంటారు? అన్యమ దేవతలను అనుసరించకండి. ఆయన పేరు నికోలస్ అనే వ్యక్తి. కాబట్టి మీరు నెక్స్ట్ ఇయర్ నుంచి అన్నా మీ ఇంట్లో ఏమీ లేకుండా యేసు ప్రభువారితో క్రిస్మస్ చేసుకోండి. ఏం చేసుకోవాలి? యేసు ప్రభువారితో క్రిస్మస్ చేసుకోండి. క్రిస్మస్ విత్ క్రైస్ట్ ఈజ్ గుడ్. క్రిస్మస్ వితౌట్ క్రైస్ట్ ఈజ్ ఎ కల్చర్. మరి ఏది కావాలి మీకు? ఏది కావాలి? కల్చర్ కావాలా? నిత్య జీవం కావాలా? నిత్య జీవం కావాలంటే యేసుప్రభువారు ఉండాలి. కల్చర్ కావాలనుకుంటే శాంతా క్లాజ్ ఉంటే సరిపోద్ది. ఇక నుంచి అన్న మన పిల్లల్ని కానీ తర్వాత తరాలకు కానీ మీరు తర్వాత క్రిస్మస్ కానీ దేవునికి ప్రాధాన్యత ఇవ్వండి. అన్య దేవతలను అనుసరించకండి. లోక మర్యాదలను అనుసరించకండి. లోక మర్యాదలు ఇవన్నీ కూడా రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12:2 ఏముంటుందండి? లోక మర్యాదలు అనుసరించక. మనం చేసే ప్రతి క్రిస్మస్లో లోక మర్యాదలు ఎక్కువైపోయాయి, కానీ దేవుని యొక్క స్థానం కనుమరుగైపోయింది. యేసుప్రభువారు కనుమరుగైపోయారు. ఎవరిని అడిగితే కూడా తెలియదు కొంతమందికి ఎందుకు చేస్తారు క్రిస్మస్. నిత్య జీవం మనకి ఇవ్వడానికి, మన పాప క్షమాపణ కొరకు యేసుప్రభువారు జన్మించిన వేళ. అంటే తెలుసా? క్రిస్మస్ ఈజ్ ఎ కవనెంట్. ఆయన మనతో చేసుకున్న ఏమంటుందని? వాగ్దానం, వడంబడిక. ఇట్స్ ఎ కవనెంట్. అది కల్చర్ కాదు. క్రిస్మస్ ఈజ్ నాట్ ఎ కల్చర్, ఇట్స్ ఎ కవనెంట్. ఒక కవనెంట్గా మీకు కావాలంటే మీ జీవితాల్లో యేసు ప్రభువారితో ఉండాలి. నీ క్రిస్మస్లో యేసు ప్రభువారితో ఉండాలి. అంతేగాని నేను మందిరంలో ఉంటాను చేస్తాను, అది కాదండి. మీ జీవితంలో యేసు ప్రభువారు ఉన్నారా లేదని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మీరంతా ఒకసారి పరిశీలన చేసుకోండి. లేదంటే అన్య మతస్థుల వలె లోకానుసారమైన క్రిస్మస్లు చేసుకోకండి. ఏం చేసుకోవాలంటే ఆధ్యాత్మికమైన క్రిస్మస్ చేసుకోండి. వాక్యపరంగా ఉన్న క్రిస్మస్ చేసుకోండి. మీకు ఎంతమంది తెలుసు మేరీ సాంగ్ అని ఉంటుంది? ఎంతమంది తెలుసా? ఏమైనా చదివారు ఎప్పుడైనా? మత్తయి సువార్తలో మేరీ సాంగ్ అంటే తెలుసా? తెలీదా? ఎవరికి తెలీదా?
మనం బోలెని పాటలు పాడతాం క్రిస్మస్ క్యారల్స్లో. పాడతామా? ఇంటింటికి వెళ్తారు, పాటలు పాడతారు. కానీ బైబిల్లో పాట ఉంటుంది, మీరు ఇంటికి వెళ్ళి చదవండి. మత్తయి సువార్త 2-3 అధ్యాయంలో మేరీ సాంగ్ అని ఉంటుంది. అంటే ఆ యేసు ప్రభువు తన ద్వారా ఈ యొక్క ఇక రావడానికి తనని దేవుడు ఎంచుకున్నాడని ఒక ఆనందంలో ఆవిడొక పాట ఉంటుంది. అది ఎవరికి తెలియదు మనకి, అదేం తెలియదు మనకి. మనకేం తెలుసో తెలుసా? ఏం తెలుసు మనకి? ఆ రెడ్ అండ్ వైట్ వేసుకున్న వ్యక్తి కోసం బాగా తెలుసు మనకి. ఇక నుంచైనా మనం అన్ని మతస్థులు ఈ లోకానుసారమైన క్రిస్మస్లు మానేసి దేవుడే ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండే క్రిస్మస్ చేసుకోవడానికి మీరు ఆలోచించండి. ఇంకా చదవండి అమ్మ వాక్యం. అబద్ధపు మాటలు మీరు నమ్ముకొనుచున్నారు. అబద్ధ మాటలకు మీరు పడిపోకండి. బోల్డంతమంది అబద్ధ మాటలు చెప్తూ ఉంటారు మనకి. దేవుని వాక్యానుసారంగా ఉన్న మాటలు మాత్రమే నమ్మండి. దేవునికి వాక్య విరుద్ధంగా ఉన్న మాటలు మీరు నమ్మి మోసపోకండి. అది ఏ విషయంలో అయినా కూడా, క్రిస్మస్ విషయంలో కావచ్చు, నీ జీవితం విషయంలో కావచ్చు, ఏదైనా కూడా వాక్యానుసారమైన మాటలు మాత్రమే నమ్మండి. వాక్య విరుద్ధమైన మాటలు మీకు కరెక్ట్ అనిపించవచ్చు, కానీ అది చివరికి మీకు నాశనముకు దారితీస్తుంది. వాక్య విరుద్ధమైన చేష్టలు, వాక్య విరుద్ధమైన మాటలు, వాక్య విరుద్ధమైన క్రిస్మస్, వాక్య విరుద్ధమైన జీవన శైలి మీరు ఎన్ని చేస్తూ మందిరంలోకి వచ్చినా కూడా ఉపయోగం లేదు. మార్పు కొరకు రండి, మార్పు కోసం రండి, మార్పుతో రండి. అప్పుడు మీరు దేవుని దేవాలయంలో ఉన్నప్పుడు దేవుని శక్తిని మీరు చూడగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చాలా విషయాలు మన బైబిల్లో మనకి రాసిపెట్టి ఉన్నాయి. దేవునికి ఏది ఇష్టం ఉండదు, దేవునికి ఏది ఇష్టమని. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? మనకి ఏది ఇష్టమో చేస్తాం తప్ప మనకి ఇష్టమైంది దేవుడికి ఇష్టమో కాదో మనం చూసుకోం. అంతేనా? ఎప్పుడైతే నీకు ఇష్టమైంది దేవుడికి ఇష్టమోగా చూసుకున్నారనుకోండి, అప్పుడు అర్థమవుతుంది మీకు మీరు దేవునికి విరుద్ధంగా ఉన్నారా, దేవునితో పాటు సత్సంబంధంగా ఉన్నారా అర్థమవుతుంది అనమాట. కాబట్టి ఈ వాక్యాన్ని మీరు కింద జరుగుతున్నప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే షిల్లాంగ్ గురించి చెప్తూ ఉంటాడు. షిల్లాంగ్ అనేది ఏంటి తెలుసా? ఫస్ట్ టైం అందరూ ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా అక్కడికి వెళ్ళి అక్కడ ఆరాధన ఇచ్చే స్థలం అన్నమాట. దేవుని కోపం వచ్చి ఆ స్థలాన్ని దేవుడు నాశనం చేసినట్టుగా వాక్యంలో సెలవిస్తారు. వాక్యంలో 2 చోట్ల దాని గురించి రాయబడింది, కానీ ఆ తర్వాత ఎక్కడ రాయబడలేదు. దేవుని యొక్క కోపానికి అది ఎలా ఉంటుందంటే, మనం ఒక్కొక్కసారి మనకి ఇంకా తర్వాత మనకి ఏం చేసినా కూడా మన దేవుని దగ్గరికి మనం రాలేమన్నమాట. మందిరంలో ఉన్నానని మీకుగా ఏమంటారంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్తో నేను బాగున్నాను అనుకోవద్దు. మందిరంలో ఉన్నప్పుడు, దేవుని దేవాలయంలో ఉన్నప్పుడు ఎట్టి మనసుతో ఉంటున్నాం, ఎటువంటి మనసుతో ఉంటున్నాం, ఎటువంటి ఆలోచనలు కలిగి ఉంటున్నాం, దేవుని నుంచి ఏమి కావాలనుకుంటున్నాం అనేది ఒకసారి మనం సరి చూసుకోవాలి. దేవుడు ఎంతగానో దేవుడు ఎన్నో కార్యాలు మన జీవితంలో మనం చేసి ఉంటాడు. కానీ అన్నిటికన్నా బెస్ట్ ఏంటో తెలుసా? నీ కొరకు చనిపోవడమే దేవుడు చేసిన బెస్ట్. ఆయన సిలువలో ప్రాణం పెట్టడమే నీ కొరకు చేసిన నెంబర్ 1 పని. దాన్ని హానర్ చేయాలి. మనం ఏం చేయాలండి? అది తప్ప మనకు అన్నీ గుర్తుంటాయి. ఎప్పుడన్నా మన ప్రార్థన కొంచెం డిలే అయినా, మన అవసరాన్ని దేవుడు ఒకవేళ నీకు మంచిది కాదని వద్దన్నా కూడా దేవుని నిందిస్తూ ఉంటాం మనం. కానీ నన్ను అడగకుండా, ఎవరిని అడగకుండా మన కొరకు నిత్య జీవానికి దేవుడు మార్గం చూపించాడు. ఎలాగో తెలుసా? నజరేయుడైన యేసు ప్రభువు ఈ భూలోకంలో జన్మించి 33 సంవత్సరాలు బ్రతికి ఆయన శిలువ ధ్యానము ద్వారా తండ్రిని చేరుకోవడానికి ఒక మార్గాన్ని మన అందరికీ ఇచ్చాడు. అటువంటి మార్గం మనం ఎంచుకున్నప్పుడు, ఆయన దేవాలయంగా మనం ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలండి? దేవుని దేవాలయంలో ఉండడం అంటే ఫ్యాన్లు ఉన్నట్టు, లైట్లు ఉన్నట్టు, కుర్చీలు ఉన్నట్టు కాదండి. మనం జీవము కలిగిన మనుషులం కదా, మనకు మాటలొచ్చు, మనకు ఆలోచన వచ్చు. కాబట్టి దేవునితో మాట్లాడాలా? ఏం చేయాలా? ఎలా మాట్లాడతారు? ప్రార్థించండి. ఇంకెలా దేవుని నుంచి వింటారు? వాక్యం చదవండి, మాట్లాడండి, దేవుడు మీతో మాట్లాడతాడు. మీరు వినండి, దేవుడు మీతో మాట్లాడతాడు. మీకు గ్రహించే మనసు ఉన్నప్పుడు మీరు దేవుని గ్రహించగలరు. హల్లెలూయా. మీరు ఇక్కడ ఎందుకు రావాలి తెలుసా? దేవా, ఈరోజు నాతో నువ్వు ఏం మాట్లాడతావు? నాతో నువ్వు ఏం మాట్లాడతావు? ఎప్పుడైతే మీరు దేవాలయంకి వచ్చినప్పుడు ప్రిపేర్డ్గా రావాలి. ఎలా రావాలి? ప్రిపేర్డ్గా రావాలి. ఎందుకు దేవుడు బాగా హర్ట్ అయ్యాడు తెలుసా? ఇజ్రాయెల్ ప్రజల మీద డిజోబీడియన్స్, అవిధేయతని దేవుడు ఎప్పుడు కూడా ఆయన సహించడండి.
ఎందుకంటే మనకు వాక్యం ద్వారంగా ఎన్నో మన విషయాలు మనకు చెప్పి ఉన్నాయి. మనం దేవునికి అవిధేయతగా ఉన్నప్పుడు దేవునికి ఆయా ఎవరు ఇజ్రాయేల్ ప్రజలను ఎలాగైతే దేవుడు ఎన్నోసార్లు హెచ్చరించాడో మనల్ని కూడా హెచ్చరిస్తూ ఉంటాడు. అవిధేయతతో మందిరంలో ఉండొద్దు. దేంతో ఉండొద్దు? అవిధేయతతో మందిరంలో ఉండొద్దు. అవిధేయత మార్చుకోవడానికి మందిరానికి రండి. అయ్యా నేను తప్పు చేశాను, అవిధేయతతో ఉన్నాను, నన్ను క్షమించండి అని మందిరానికి రండి. మార్పు కోసం రండి. మార్పుతో రండి. మీరు దేవుని యొక్క ప్రెజెన్స్ని మీరు ఫీల్ అవుతారండి. ఏం ఫీల్ అవుతారు? గాడ్స్ ప్రెజెన్స్. గాడ్స్ ప్రెజెన్స్ ఫీల్ అవ్వాలంటే ఎటువంటి మనసుతోనూ వచ్చావో ఒకసారి మీరు సరి చూసుకోవాలి. చాలామంది అంటుంటారు నేను వచ్చాను కానీ నాకేం పెద్దగా అనిపించలేదు. ఎందుకో తెలుసా? మీరు గ్రహించే మనసుతో రాలేదు కాబట్టి. ఊరికి టైంపాస్కి, లేదంటే సండే కాబట్టి వెళ్ళకపోతే తిడతారోనో, లేదంటే నేను సండే కాబట్టి దేవాలయంకి వెళ్తే నేను చాలా సేఫ్ అని వస్తున్నారేమో ఒకసారి సరి చూసుకోండి. మీరు సండే కాదు, మండే కాదు, ఎవ్రీడే మీరు దేవాలయంలో ఉన్నా కూడా మీరు సేఫ్ కాదు. ఎప్పుడంటే మార్పు లేని జీవితంతో మీరుంటే పెద్ద ఉపయోగం లేదు. మార్పు కొరకు రండి, మార్పుతో రండి, గ్రహించే హృదయంతో రండి. అలాగే లోక మర్యాదలు అనుసరించకుండా ఏమంటారు మన దేవుడైన యెహోవాని సన్నిధించడానికి రండి. అప్పుడు దేవుని యొక్క ప్రెజెన్స్ మనం చూడగలుగుతాం. దేవుని యొక్క ప్రెజెన్స్ మనం చూడగలుగుతాం. పాపము దేవుని ఎంతగానో బాధ పెడుతుంది. అవిధేయత దేవుని ఎంతో బాధపడుతుంది. అలాగే రెబిలియస్ అంటే తెలుసా, దేవుని మీద వ్యతిరేకం అయిపోవడం దేవుని ఎంతో బాధపడుతుంటుంది. అలాగే మనం ఏం చేయాలి, ఒక్కొక్కసారి దేవుడిని మనం మర్చిపోతాం, దేవుని ప్రేమను మర్చిపోతాం. రిజెక్టింగ్ గాడ్స్ లవ్, దేవుని ప్రేమని మనం ఏమన్నా బాగా నెగ్లెక్ట్ చేస్తాం. అలాగే దేవుని యొక్క గ్రేస్, ఆయన కృపని మిస్యూజ్ చేసుకోకూడదు కూడా. ఏం చేస్తామండి? మిస్యూజ్ చేస్తాం. దేవుని కృప చాలును ఏమంటాడండి? నాకు నీ కృప చాలును. అటువంటి కృప దేవుడు మనకి ఇచ్చినప్పుడు అసలు ఎప్పుడు కూడా మిస్యూజ్ చేసుకోకూడదు. ఆఖరిగా పక్క వాళ్ళని బాధ పెడుతూ, పక్క వాళ్ళని హింసిస్తూ, పక్క వాళ్ళ మీద ఇష్టానుసారంగా మాట్లాడుతూ, ఉన్నది లేనిది కల్పించి వాళ్ళ జీవితాన్ని అతలాకుతలం చేసి నేను మందిరంలో ఉంటాను 24 గంటలు అంటే అది వ్యర్థం. హర్టింగ్ అదర్స్ ఈజ్ హర్టింగ్ గాడ్. మీరు వేరే వాళ్ళని బాధిస్తున్నారంటే మీరు దేవుని బాధిస్తున్నట్టే. ఏమి మార్పు లేకుండా ఎంత టైం మీరు ఉండండి దేవాలయంలో, దానివల్ల మీరు దేవుని యొక్క శక్తిని పొందుకోలేరు, దేవుని ప్రజెన్స్ కూడా మీరు చూడలేరు. కానీ మీరు ఎప్పుడైతే నీ వలే నీ పొరుగువాడిని ప్రేమిస్తారో, నీ వలే నీ పొరుగువాడిని ఆదరిస్తారో, దేవుడు మిమ్మల్ని ఆదరిస్తాడండి. మనం వాని పొరుగువాడిని బాధ పెడతాం, ఇష్టానుసారంగా మాట్లాడతాం, గాసిప్ స్ప్రెడ్ చేస్తాం. కొంతమంది అయితే కెరియర్స్ కూడా అయిపోతాయి. మనం పనిచేసే చోట మనం చేసిన పని వల్ల ఒక కుటుంబం కూడా చాలా బాధపడవచ్చు. అవుతూ ఉంటాయి. ఎక్కడ మనం చేసే ఆఫీసెస్లో, జాబ్స్లో చేసిన పని వల్ల ఆ కుటుంబం అంతా ఏడుస్తూ ఉండొచ్చేమో. కానీ సండే ఇక్కడికి వచ్చేసి తెల్లబట్టలు వేసి కూర్చుని నేను దేవుని బిడ్డని, నేను దేవునికి బాప్టిజం తీసుకున్నాను, నేను బల్లారాధనలో ఉంటాను, అన్నీ ఉంటాను, కానీ ఆదివారం అయిన తర్వాత సోమవారం నుంచి శనివారం దాకా మళ్ళీ ఇష్టానుసారంగా బ్రతుకుతానంటే యు ఆర్ ఇన్ ఎ డేంజర్ జోన్, యు ఆర్ నాట్ సేఫ్. కానీ మార్పు కొరకు ఏమంటారు, గ్రహించే హృదయం కొరకు ఎప్పుడైతే మీరు ఆలయానికి వస్తారో ఖచ్చితంగా దేవుని శక్తిని పొందుకోగలరు. అలాగే మీరు చేసే క్రిస్మస్లో కూడా అలవాటుగా చేసుకోవద్దు. ప్రతి సంవత్సరం కూడా మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే నా కొరకు ఎందుకు పుట్టాడయ్యా అంటే నిత్య జీవానికి మార్గం ఇవ్వడానికి యేసుప్రభువారు జన్మించారని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో ప్రతి క్రిస్మస్ కూడా మన జీవితంలో ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎందుకు ఇంపార్టెన్స్ లేకుండా పోతుంది తెలుసా? చిన్నప్పుడు మనం చాలా బాగుంటాయి క్రిస్మస్లు అంటే. సండే స్కూల్లో ఉన్నప్పుడు గట్రా క్రిస్మస్ అంటే చాలా హ్యాపీగా ఉంటాం కదా. స్కిట్స్ వేస్తారు, ఎన్ని చేస్తూ ఉంటారు. పెద్ద ఏగులు ఎందుకు పోతుంది తెలుసా? తెలుసా? క్రిస్మస్ అంటే ఇంట్రెస్ట్ పోతుంటాయి. ఎందుకు తెలుసా? దేవుడికి నువ్వు చేసే క్రిస్మస్లో యేసుప్రభువారు లేరు కాబట్టి. మన క్రిస్మస్లో ఎవరు ఉంటారు తెలుసా? అన్నీ ఉంటాయి. అందాక మీరు అన్నీ చెప్పిన ఎవ్రీథింగ్, గ్యాదరింగ్స్, ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అన్నీ ఉంటాయి. కానీ యేసుప్రభువారి స్థానం లేకపోతే యు ఆర్ నాట్ సేఫ్. ఒకవేళ ఎవరైనా ఇక్కడ ఉన్న వ్యక్తుల్లో నేను చాలా సేఫ్, నేను దేవుని దగ్గర ఉన్నాను కాబట్టి సేఫ్ అనుకుంటున్నారేమో. దేవుని దగ్గర ఉండడమే కాదు, ఎలా ఉన్నారని కూడా చాలా ఇంపార్టెంట్. దేవాలయంలో ఉండడమే కాదు, ఎలా ఉన్నారని చాలా ఇంపార్టెంట్. గెహేజీ ఎక్కడుండేవాడండి? ఎక్కడుండేవాడు గెహేజీ?
ఎలీషా దగ్గర ఉండేవాడు కదా. 24/7 ఆయన అతుక్కుని ఉండేవాడు. కానీ అతని ఆలోచన ఎక్కడ ఉండేది? అతని ప్రవక్తన ఎలా ఉండేది? ఆయన చేసిన పని ఎలా ఉన్నది? ఎలీషా ఎక్కడికి వెళ్ళాడు? ఎంత గొప్పవాడయ్యాడు, లేదంటే ఎంత ప్రవక్తగా ఉన్నాడో అతన్ని వెంబడించే గెహేజీ ఏమొచ్చింది? ఆయనకి కుష్టి వ్యాధి వచ్చింది. మరి ఆయన కూడా నాకు తెలిసి ఎలీషాతో పాటు ప్రార్థించి ఉండొచ్చు, ఆయనతో పాటు సన్నిధిలో ఉండొచ్చు, ఎక్కడికన్నా వెళ్ళి బోల్డని చేసి ఉండొచ్చు. బట్ ఎలా ఉన్నాడు, మనసు ఎలా ఉన్నది చాలా ఇంపార్టెంట్. మనం తగ్గించుకుని ఉండాలి. మన సంఘంలో దేవాలయాలు కూడా తగ్గించుకునే మనసు పోయిందండి. అంటే సార్ ఈ పని నేను చేయకూడదు, కొన్ని పనులు నేను చేయడానికి ఇష్టపడను అనుకుంటాం కదా. అనుకుంటామా? నేను పెద్దవాడిని, నాకు పెద్ద వయసు, నేను బాగా చదువుకున్నాను, నాకు బాగా డబ్బులు ఉన్నాయి, పవర్ ఉందనుకుంటే కాదు. దేవుని దేవాలయంలో అందరూ సమానులే. అవసరం వచ్చినప్పుడు ఏ పనైనా మన దేవాలయంలో చేయాలి. చేసేటప్పుడు కూడా నీ మనసు ఇంపార్టెంట్. జాన్ డేవిడ్ అన్న మిమ్మల్ని పొగుడతాడని చేశారు అనుకోండి, అక్కడతో బ్లెస్సింగ్ ఆగిపోయింది. దేవుడు నన్ను చూడాలని చేశారనుకోండి, అప్పుడు మనుషులు పొగడతలకు మీరు పడిపోరు. కాబట్టి మీరు ఏ పని చేసినా దేవాలయంలో దేవుడు చూస్తాడు, దేవుడు హానర్ చేస్తాడు అని మీరు ఏ మనసుతో చేస్తారో అప్పుడు మీరు చేసిన త్యాగానికి, కష్టానికి దేవుడు ఫలితం ఇస్తాడు. మనుషుల కోసం చేశారా, దేవుని నుంచి బ్లెస్సింగ్స్ ఉంటాయా? వాక్యం సెలవిచ్చింది కదా, నువ్వు ఏది కావాలనుకున్నావు అది దొరికింది. కాబట్టి ఇంకా దేవుని నుంచి ఏం ఆశీర్వాదం వస్తుంది చెప్పండి. కాబట్టి దేవాలయంలో ఉండడమే కాదు, ఎలా ఉన్నారు, ఏ మనసుతో ఉన్నారు, ఏం ఆలోచిస్తూ ఉన్నారు అనేది ఒకసారి సరి చూసుకోండి. దేవాలయంకి వచ్చినంత మాత్రాన మనం అందరం సేఫ్ అనుకోకండి. మీరు దేవాలయంలో ఎట్టి మనసుకులే ఉన్నారో ఒకసారి ఆలోచించండి. అప్పుడు మాత్రమే మీరు సేఫ్గా ఉన్నట్టు. ఎందుకంటే మన దేవుడు రక్షించే దేవుడు. రక్షించే దేవుని దగ్గరికి వచ్చి నేను సేఫ్ కాదంటే అది ఎంత ఆ పదం అన్న బాగుందంటారా? దేవుడు నా రక్షకుడు అని చెప్తారు, కానీ మన సంఘంలో ఉంటే మనం సేఫ్ కాదని నేను చెప్తాను. ఎందుకు తెలుసా? దేవుని దగ్గర దేవుడు మనల్ని రక్షిస్తాడు, కానీ ఎప్పుడో తెలుసా? ఆయన సన్నిధిలో మనము గడిపి ఆయనతో సంబంధం ఉంచుకొని మనం ఎటువంటి మనసుతో ఉన్న ఒకసారి సరి చేసుకున్నప్పుడు ఆ రక్షణను మనం పొందుకుంటాం అన్నమాట. కాబట్టి ఎవరైనా తలలో ఉంచండి, మనం ప్రార్థిద్దాం. ఎవరైనా ఇన్ని రోజులు నేను సంఘానికి వచ్చేస్తున్నాను కదా, ప్రతి వారం సంఘానికి వస్తున్నాను, నేను ప్రతి వారం నేను అన్నీ చేస్తున్నాను అనుకుని మార్పు లేని జీవితంతో ఉంటూ సంఘానికి వస్తే ఈరోజు మీకు దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? అది వ్యర్థము. మార్పు కొరకు రండి, మార్పుతో రండి, గ్రహించే హృదయంలోకి రండి. అప్పుడు దేవుని సన్నిధిని మీరు చూడగలుగుతారు, దేవుని శక్తిని మీరు పొందగలుగుతారు. అంతే తప్ప నేనేం మార్చుకోను, నా జీవితాన్ని ఏం మార్చుకోను, ఇష్టానుసారంగా నేను ఉంటాను, చాలా ఇష్టానుసారంగా ఉంటాను, లోక సంబంధమైన విషయాలతో ఉంటాను, లోక ఆలోచనలతో ఉంటాను, లోక అన్నింటితో ఉంటాను. కానీ ప్రతి ఆదివారం నేను సంఘానికి వస్తాను, ఎక్కువ టైం ఇక్కడ గడుపుతాను అనుకుంటున్నారేమో. దేవుని వాక్యం స్పష్టంగా మీకు సెలవు ఇస్తుంది, అది ఇట్ ఈస్ నాట్ సేఫ్. కాబట్టి మీరు ఒక సురక్షితమైన దేవాలయంలో ఉండాలంటే మిమ్మల్ని మీరు సమర్పించుకోండి, మిమ్మల్ని తగ్గించుకోండి. అలాగే గ్రహించే మనసుతో మీరు రండి. మార్పు కొరకు మార్పుతో మీరు వచ్చినప్పుడు దేవుని యొక్క ప్రసన్నతని, దేవుని యొక్క ప్రత్యక్షతను, అలాగే దేవుని యొక్క సన్నిధిని మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో దేవుడు నింపునుగాక. ఆమేన్.